మామూలుగా కోడి కూర రేట్లు పెరిగితే కోడి కొండెక్కింది అని అంటుంటాం కదా. ఇక ఇప్పుడు మేకలు మేఘాలు ఎక్కినాయనో మొగులు ఎక్కినాయనో అనాలి కావచ్చు. అవు మళ్ళా 10,000 ఉండే ఏటకు 15,000 ఉండేదానికి 20,000 చెప్తున్నారట అమ్మేటోళ్ళు. అరే గంత చెప్తావేందనా, ఏమన్నా తక్కువైతేమో చూడు రాదనంటే జరుగు వేరేటోళ్ళు వస్తారు జరుగు మస్తు ఉన్నారు కొనేటోళ్ళు అని డిమాండ్ చేసుకుంటే ఇలా కొడుతున్నారట. ఈరోజు సంతలో మేక 8,000 చేసి మేక 13,000, 10,000 చేసింది 15,000. మేక కొందామన్నా మేక కొనడానికి కూడా లేదు. గోల్డ్ పోవడం వల్ల మేకల రేటు కూడా పెరిగిపోయింది. సంతలో కూడా 12,000 అడిగినా ఇస్తలేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంతల గిట్ట నడుస్తున్నాయి జీవాల బేరాలు. అసలే పెళ్లిళ్ల సీజన్ ఆయ్, అందులో ఇంకా బర్డ్ ఫ్లూ దెబ్బ గట్టిగా పడ్డ తూర్పుగోదావరి జిల్లానాయ్. మీదికెళ్ళి ఈ జీవాలన్నీ జంగల పెరిగినాయి. ఇక ఎట్లుంటది, మేకల రేట్లు మబ్బులనే కూర్చుంటున్నాయి దెబ్బకు. ఈడ ఒకతానే కాదు 2 తెలుగు రాష్ట్రాలలో గిట్టనే ఉందట మటన్ కు డిమాండ్. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేని జాగల్లో కూడా చికెన్ కోడిగుడ్లు తింటేందుకు వెనుక ముందు అవుతురు జనాలు. ఇక ఈ మంచి తరుణం మించిన దొరకదని అడ్డగోలుగా రేట్లు పెంచి అమ్ముతున్నారట. పోనీ తినకుండా ఊకుందామా దీన్ని పాడైపోను కొన్ని రోజులు అని అనుకుంటే కరువు ఉన్నప్పుడే ఎక్కువ విక్తుందా, నాలుకే ఎక్కువ తినబుద్ధి అవుతుంటదా. ఈ లెక్కకు చూస్తే వచ్చే 5-6 నాటికి మటన్ రేట్లు మబ్బుల్లా చేపల రేట్లు సుక్కల్లా కూసినట్టే ఉన్నాయి అనుకుంటున్నారట జనాలు.